హాయ్ అండి, అందరికి ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో చిక్కుడుగాయ టమాటా వేసి కూర చేసి ఎలా చేయాలో చూపించాం ఆ పద్ధతిలో. ఇవి మా చిక్కుడుగాయ టమాటా వేసి గుజ్జుగా కూర చేసి చూపెడతాం మీకు ఎలా చేయాలో. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. తీసుకుందాం, లోపల పురుగులు ఉంటాయేమో, అట్లా అట్లా తీసి అన్ని ఒలుచుకుందాం. ఇలా ఈ చిక్కుడుగాయ కూర సంగటి లేకైనా చపాతీ లేకైనా అన్నం లేకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మేము చేసుకునే విధానం మేము చేసుకుంటున్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా, మాకు నచ్చినట్టు మేము చేసుకున్నాం. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవాలి. చేత్తో ఒలుచుకొని రాని వాళ్ళు చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు. ఇట్లా అనుకుంటే ఇవి ముదిరే కదా, ఇట్లా గింజలు బాగా ముదిరినాయి అన్నమాట. ఇట్లా గింజలు వేసుకోవచ్చు. ఈ పురుగులు ఉంటాయి కాబట్టి ఇలా ఒలుచుకోవాలి. ఇట్లా తీసుకొని అట్లా చూడు పురుగులు ఉంటాయి, ఇట్లా అన్ని తీసేసి ఒలుచుకోవాలి. అన్ని ఒలుచుకున్న తర్వాత కూర ఎలా తయారు చేయాలో చూపెడతాం మీకు. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్లుల్లి రెబ్బలు సిత పెట్టుకున్నాం, పచ్చ కొట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు చిక్కుడుకాయలు ఒలుచుకున్నాం కదా, కూర ఎలా తయారు చేయాలో చూపెడతా. ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇక అన్ని కలిపి పెట్టుకున్నామంట. తిరగరాత గింజలు అన్ని కలుపుకుంటాం. ఇప్పుడు కచ్చా పచ్చగా తెల్లగడ్డ కొట్టేసుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఇప్పుడు ఇక 2 ఎండుమిర్చి వేసుకున్నాం. ఇక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ వేసుకున్నాం. ఇక కరివేపాకు కూడా. దోరగా తాలింపు దోరగా యాగనిద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం, సరిపోద్ది. పచ్చివాసన పోయేదాకా అట్లా కలుపుకున్నాం. ఇక 4 పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాం. ఇది మేము పాతకాలం నుంచి వండుకునే పద్ధతిగా వండుకున్నాం అన్నమాట. ఇక చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక ఈ నీళ్ళలో వేసి కడుక్కున్నాం. ఈ కడిగి ఇలా వేసుకున్నాం. ఇవి కూడా టమాటాలు మగ్గటాలకు ఇవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా చేసుకుంటే ఈ కూర సంగటి లేకైనా రొట్టె లేకైనా అన్నం లేకైనా దేంట్లోకైనా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట, చిక్కుడుకాయ కూర కాబట్టి. ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెడదాము. ఇదే తాలింపులో మగ్గిపోద్ది అన్నమాట. వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు పసుపు అవన్నీ వేసి ఉప్పు వేసి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చిన్న మంటలో పెట్టి మీడియం మంటలో మగ్గించుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు వేసి మూత తీసి చూద్దాం. ఇక సగం ఉడికినాయి. ఇలా సగం ఉడకాలి కదా, కొద్దిగా టీ గ్లాస్ నిండా నీళ్లు పోసుకున్నాం. సరిపోతాయి నీళ్లు, అంటే ఉడకాలి కదా, గింజలు కదా ఉడికితే బాగుంటాయి మెత్తగా అన్నమాట. మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలకు ఉడికిపోతాయి. టీ గ్లాస్ నిండా నీళ్లు పోసి కలిపి మగ్గించుకున్నాం కదా, చూద్దాం. ఇప్పుడు ఇక బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాం. ఈ కారము కూర కారం అండి. అంటే మేము ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, మిరపకాయలు అన్ని వేయించుకొని దంచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. వేయించిన కారం కొద్దిగా కలర్ తక్కువ ఉంటుంది కదా, ఇది అనమాట. అందులో మా ఇంట్లో పేషెంట్ ఉండేదన్నా మేము తక్కువ వేసుకుంటాం.
ఈ ఈ కూర కారం వేసుకొని కలబెట్టుకుంటే వాసనకే అన్నం తిన్నట్టు ఉంటది అనమాట, అంత టేస్టీగా ఉంటది అనమాట. ఈ కూర కారం ఎలా తయారు చేసుకోవాలో మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మేము ఈసారి ఈడే చేసి ఎలా తయారు చేయాలో చూపెడతాం ఈడేలో. ఇప్పుడు అంత కలుపుకున్నాం కదా, ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాము, సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అంత కలుపుకున్నాం కదా, ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాము, సరిపోతుంది అన్నమాట. చపాతీ లేకైనా అన్నం లేకైనా సంగటి లేకైనా బ్రహ్మాండంగా ఉంటది. కూర కారం వేసేటాలక గుమ్మ 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 అనే వాసన అన్నమాట, బాగుంటది అన్నమాట. వాసన కూడా బాగా వస్తుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటది అన్నమాట. ఇప్పుడు దించేసుకుందాం, కూర మూత పెట్టుకొని దించేసుకుందాం, అయిపోయింది, రెడీ. ఇదిగో కూర ధనియాల పొడి అవి వేయలేదు అనుకుంటారేమో, కూర కారం వేసిందిలే, దాంట్లోనే ధనియాల పొడి ఉంటది అన్నమాట. బ్రహ్మాండంగా ఉంటది, ఇంకేం వేయాల్సిన పనిలే. కూర కారం వేస్తే టేస్ట్గా ఉంటది, బాగుంటది అన్నమాట. ఇదిగో కారం గాజు బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ కాకుండా ఇట్లే ఉంటది అన్నమాట. ఎందుకంటే ఏంచింది కాబట్టి ఈ కలర్ ఉంటది, ఈ కలరే ఉంటది ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.